హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. జనసేనకు 60 స్థానాలు కావాలి. ఇది జనసేనను అభిమానించేవాళ్ళు, లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానించేవాళ్ళు, లేదంటే ఈ రాష్ట్రం బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ కీలకం కావాలని భావించే వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నది. అయితే 60 స్థానాలు పవన్ కళ్యాణ్ గెలవగలుగుతారా, 60 స్థానాలు పవన్ కళ్యాణ్ బలమైన ఏమైనా ఉన్నాయా అనేది కొంత సందేహం కొంతమంది వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే దీనికి ఒక క్లారిటీ ఇచ్చారు హరిరామ జోగయ్య గారు. ఒక 60 స్థానాలు, ఎందులో 60 స్థానాల్లో ఎక్కడెక్కడ బలమైన స్థానాలు ఉన్నాయనేది ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు. ఈ 60 స్థానాల్లో కనుక జనసేన పోటీ చేయగలిగితే 50కి పైగా స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఎందుకు ఈ 60 స్థానాలు కోరుతున్నారు అంటే, ఈ బలమైన 60 స్థానాల్లో 50 స్థానాలు కనుక గెలవగలిగితే రేపు 60 ప్లస్ ఒక 10 స్థానాలు ఒకవేళ బీజేపీకి వెళ్ళినా, మొత్తం 105, 110 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన, ఒక 80 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వచ్చిన జనసేన కూడా కీలకం కాబోతుంది. కాబట్టి 50 స్థానాలతో డెఫినెట్గా పవర్ షేరింగ్లో కూడా ఎంతో కొంత పవన్ కళ్యాణ్కు ఉంటుంది అనేది ఈ హరిరామ జోగయ్య గారి ఆలోచన. సో ఈ 60 బలమైన స్థానాలు ఏమున్నాయి ఒకసారి చూద్దాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి కిరణ్ గారు. సార్, ఒకసారి నేను ఆ జాబితా చదివి ఒకసారి మనం చెక్ చేద్దాము. ఉత్తరాంధ్ర తీసుకుంటే, ఉత్తరాంధ్రలో ఎచ్చెర్ల, పాతపట్నం, నెల్లిమర్ల, గజపతి నగరం, పలాస, విజయనగరం, పెందుర్తి, యలమంచిలి, చోడవరం, అనకాపల్లి, విశాఖ దక్షిణం, గాజువాక, భీమిలి, ఆముదాల వలస 14 స్థానాలు ఇచ్చారు సార్ ఉత్తరాంధ్రలో. శ్రీకాకుళం, అలాగే విజయనగరం, విశాఖపట్నం, ఈ మూడిట్లో కలిపి 34 స్థానాలు ఉన్నాయి సార్. 35 స్థానాలు సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఈ స్థానాల్లో ఒక 14 స్థానాలు, అంటే ఒక 20-21 స్థానాలు తెలుగుదేశం పార్టీ తీసుకున్న ఒక 14 స్థానాలు కావాలని కోరుతున్నారు. సో ఇందులో ఎచ్చెర్ల, పాతపట్నం, నెల్లిమర్ల నాకు తెలిసి శ్రీకాకుళం, ఇక గజపతి నగరం, పలాస, విజయనగరం, ఇవన్నీ కూడా విజయనగరం కిందకు వస్తాయి. పెందుర్తి సార్, విశాఖపట్నం 6 స్థానాలు, పై 2 జిల్లాలకు 6 స్థానాలు పోయినా ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో మాత్రం ఒక 8 స్థానాలు కోరుతున్నారు సార్. అంటే విశాఖపట్నంలో పార్టీ బలంగా ఉందనేది గతంలో కూడా మనకు తెలిసిన విషయమే. డెఫినెట్గా నాయకుడే అక్కడ పోటీ చేసి, ఇవాళ విశాఖపట్నం నుంచి అనేక మంది నాయకులు జనసేనలో చేరుతున్నారు. సో కాబట్టి చాలా కీలకమైన వ్యక్తులు. ఇప్పుడు పంచకర్ల రమేష్ కావచ్చు, ఎమ్మెల్సీ స్థానాల్లో ఉంది పార్టీని బతికించి 12 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఉండిన వ్యక్తి వంశీకృష్ణ యాదవ్. అలాగే ఈయన ఉన్నారు కదా, మీరు అన్నారు ఇంతకుముందు, పంచకర్ల రమేష్ బాబు జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు. స్వయాన జిల్లా వచ్చారంటే ఒకవైపేమో మేము విశాఖపట్నాన్ని రాజధాని చేస్తాము అంటుంటే కూడా ఇలా ఈ చేరికలు అవుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారిని విశాఖ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మట్లేదని అర్థం. డెఫినెట్గా. ఇంకోటి, జోగయ్య గారు ఈ 6 స్థానాలు మొత్తం 14 స్థానాలు ఇవ్వటంలో సార్ ఇంకొక కీలకమైన, అంటే ఉద్దానం కిడ్నీ సమస్యలకు సంబంధించి ప్రస్తావించి ఇవాళ దానికి ఒక పరిష్కారం రావటం అనేది దానికి మూల కారకుడు పవన్ కళ్యాణ్. ఉద్దానం అనే కాదు కదా సార్, ఉత్తరాంధ్ర ప్రజలు, ముఖ్యంగా విశాఖ ప్రజలు శాంతి కాముకులు. ఇక్కడ ఎక్కడైతే హైదరాబాద్లో మల్టిపుల్ పర్సన్స్ దాదాపు 1.5 మంది ఇక్కడ నివసిస్తుంటారు. ఈ దేశం మొత్తం ఇక్కడ నివసిస్తుంటారు. అక్కడ కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 ఉన్నాయి. చదువుకున్న ఎక్కువ, ఇంటలెక్చువల్స్ ఎక్కువ. అదే ప్రాంతంలో శాంతి కాముకులు, వివాదాలకు పోరు. ఎక్కడి నుంచి వలస వచ్చినా అక్కడ గెలిపిస్తారు. ఇప్పుడు పురంధేశ్వరి గెలిచినా, వీళ్ళందరూ ఎట్లా గంటా శ్రీనివాసు నిలబడినా, ఎవరు టీ సుబ్రహ్మణ్యం నిలబడినా ఎందుకు గెలిపిస్తున్నారు? మా ప్రజలకి అభ్యున్నతి తప్పితే వివాదాలకు పోరు. వాళ్ళు కొంచెం ప్రాంతీయ భావాలు, మతాలు, కులాలు అతీతంగా పనిచేస్తారు. అటువంటి చోట్ల ధర్మాన ప్రసాదరావు బ్రదర్స్ కావచ్చు, కొంతమంది సైనికులు భూమి ఆక్రమించుకోవటం, లేకపోతే ప్రభుత్వ భూములు తనఖా పెట్టడం, ప్రకృతి రమణీయతకు మారిపోయిన ఋషికొండలను కరిగించడం, ఇవన్నీ వాళ్ళు హృదయాలు గాయం చేసి వారం రోజుల పాటు అక్కడ ఉండి ఇవన్నింటిని వెలికి తీశారు పవన్ కళ్యాణ్. ఇంటర్నేషనల్ మీడియాకి తెలియజేశారు. అదే సమయంలో అండి ఇక్కడ మనం చేస్తుంది తీర ప్రాంతం ఎక్కువ ఉంది. తీర ప్రాంతాన్ని యూటిలైజ్ చేసుకుని పరిశ్రమలు తీసుకురావడంలో విఫలమైపోయారు. అది కాకుండా గాజువాకను ఓడించిన వాళ్ళ నిరాహార దీక్ష చేస్తుంటే విశాఖ స్టీల్ కోసం ఈయన వెళ్ళి కృషి చేశాడు సార్. అవును, ఆయన ఎంత గుండె ఉంటుంది, నన్ను ఓడించిన ప్రజలు అని చెప్పి బాధ ఉంటుంది. బాధ లేకుండా వాళ్ళ కోసం చేశాడు. ఇంకొకటి, అఖిలపక్షం విశాఖ స్టీలు ప్రైవేటు పరం కాకుండా అఖిలపక్షం నేను అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను, మీరు రాండి అని అధికార పక్షాన్ని కూడా విన్నవించాడంటే ఆయన ఉదారత. తర్వాత సార్ పెందుర్తి, యలమంచిలి, చోడవరం డెఫినెట్గా ఇవి గెలిచే స్థానాలు. అనకాపల్లి మన ఇప్పుడు గుడ్డు మంత్రి గారు ఉన్నారు కదా, ఆయన స్థానంలో కూడా మనకు ఇక్కడ జనసేన గెలిచే అవకాశం స్పష్టంగా, డెఫినెట్ పక్కా సీట్ అది. విశాఖ దక్షిణం, గాజువాక, భీమిలి, ఆముదాల వలస సార్ ఇవన్నీ కోరుతున్నారు సార్. తర్వాత ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలో చూస్తే కనుక పిఠాపురం,
అవును. కాకినాడ సిటీ, ఉమ్, కాకినాడ రూరల్, ఉమ్, ముమ్మిడివరం, ఉమ్, అమలాపురం, ఉమ్. రాజోలు, రాజమండ్రి రూరల్, రాజానగరం, రామచంద్రాపురం, కొత్తపేట. ఆల్మోస్ట్ తూర్పుగోదావరిలో సార్ 10 స్థానాలు కోరుతున్నారు. 10. ఆ. ఉమ్, సో అలాగే పశ్చిమ గోదావరిలో చూస్తే కనుక నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉండి, ఉంగుటూరు, గోపాలపురం, పోలవరం, కొవ్వూరు 10 స్థానాలు సార్. ఉభయ గోదావరి జిల్లాల్లో 34 స్థానాలు ఉన్నాయి. 34 ఉన్నాయండి. 34 ఇంట్లో 10, 20 స్థానాలు అత్యధికంగా, అంటే ఒక 14 తెలుగుదేశం తీసుకున్న 10-20 స్థానాలు ఇక్కడ ఆయన కోరుతున్నారు. అంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపు కూడా ఇచ్చారు కదా, ఒక్క సీటు కూడా వైసీపీకి రానియద్దని. అది రావాలి అంటే ఎందుకు 20 స్థానాలు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇవ్వాలి. ఎందుకంటే రాయలసీమలో ఎక్కువ తీసుకోవచ్చు టీడీపీ, కోస్తాలో తీసుకోవచ్చు. కానీ పట్టున్న సామాజిక వర్గ సమీకరణ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈ ఎవరైనా అధికారులు రావాలంటే ఉభయ గోదావరి జిల్లాలో కాన్సన్ట్రేషన్ చేయాలి. వారాహి 1, 2, 3 ద్వారా ఎంత ప్రజలు విశేష ప్రజాదరణ పొందారో ఈ సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలు చేసుకున్న 35% ఓటు పెరిగిపోయింది అక్కడ జనసేన. కాబట్టి అక్కడ మిత్రపక్షమైన జనసేనకి ఆ 34లో కనుక 20 సీట్లు ఇవ్వగలిగితే జోయ్ గారు చెప్పినట్టు పక్కా గెలిచే స్థానాలు సామాజిక వర్గం వన్ సైడ్గా చేసుకుంటాయి. అదే సమయంలో బీసీ బడుగులుగా టీడీపీ క్యాడర్ కూడా పనిచేస్తే డెఫినెట్గా 20 సీట్లు 20 మీరు 14 పోటీ చేస్తే 34 గెలవటంలో ఆయనకు అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఒక్క సీటు కూడా వైసీపీ లేకుండా ఈ 5 జిల్లాల్లో 34 సీట్లు డెఫినెట్గా ఇది ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు అక్కడ అదే నేను అంటుంది. ఈ 5 జిల్లాల్లో కలిపి 34 సీట్లు, 14 సీట్లేమో ఆ 3 జిల్లాలు, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, 20 స్థానాలేమో ఉభయ గోదావరి, మొత్తం 34 స్థానాలు. ఈ పక్కా పొట్టున్నాయండి, అందరికి తెలిసిన విషయమే. అంటే ఓవరాల్ గా హాఫ్ ఆఫ్ ద ఈ 5 జిల్లాల్లో ఒక సగం సీట్లు తెలుగుదేశానికి, సగం సీట్లు జనసేనకి ఓటమి క్వీన్ షిప్ చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఓకే ఓకే ఇలా కనుక సీట్లు ఇవ్వగలిగితే. అయితే అక్కడి నుంచి కొంత తగ్గింది మిగతా జిల్లాలో రాయడం కొంత. కృష్ణా జిల్లాలో సార్ మచిలీపట్నం, అవనిగడ్డ, నూజివీడు, పామర్రు. మొన్న ఆయన వారాయాత్ర చేసింది ఈ ఏరియాలోనే చేశారు ఆయన. కానీ ఇక్కడ విజయవాడ వెస్ట్ కూడా వెల్లంపల్లికి అగెనెస్ట్గా పోతిన మహేష్ ఆయన పోటీ చేస్తున్నాడు. అక్కడ పోటీ చేస్తారని ఒక సామాజిక సమీకరణలో అంటే ఆయన ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇచ్చాడు. 1-2 మారచ్చు అట్లా మారచ్చు. ఓకే ఓకే. ఈ 4 ప్లేస్ మీద ఏదైతే మచిలీపట్నం, అవనిగడ్డ, నూజివీడు, పామర్రు. మచిలీకట్టులో కిట్టు అని పేరు నాని కొడుకు పొడి చేస్తున్నాడు. డెఫినెట్గా ఓడిపోయే సీట్ అది. ఎందుకంటే అనరాని మాటలని పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టింది, అక్కడ జీర్ణించుకోలేదు ప్రజలు. కానీ ఇక్కడ ఒక చిన్న సమీకరణ మార్పు ఉంది సార్. కొల్లు రవీంద్రకి అక్కడ గ్యారంటీగా సీట్ ఇస్తారని చెప్తున్నారు. ఎందుకంటే మాజీ మంత్రి అన్యాయంగా ఆయన జైల్లో పెట్టారు. ఒక కేసులో ఇరికిచ్చి ఆయన మీద ఒక అణిచివేతకు గురయ్యాడు ఆయన. పైగా బీసీ, సో మత్స్యకార కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఆయనకి సీటు ఇవ్వడం అనేది అక్కడ ఖాయంగా కనపడుతుంది. పవన్ కళ్యాణ్ కూడా అక్కడ కొల్లు రవీంద్ర గారికి సీటు ఇవ్వటాన్ని ఆయన కూడా అంగీకరిస్తారు. ప్రాబ్లం లేదు, ఒక సీట్ అది పోయి ఇక్కడ విజయవాడ వెస్ట్ రావచ్చేమో అట్లా కూడా రావచ్చు. అవనిగడ్డ అయితే డెఫినెట్ గా సార్, నూజివీడు, పామర్రు డెఫినెట్ గా ఇచ్చే అవకాశం ఉంది. ఇకపోతే గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, తెనాలి, పొన్నూరు, పెదకూరపాడు ఈ 5 పక్కా సీట్లు. దీంట్లో తెనాలి ఆల్రెడీ మనోహర్ గారు కన్ఫర్మ్ అయిపోయింది, అక్కడ గెలవబోతున్నారు. ఓకేనా. పొన్నూరు కూడా సామాజిక పరంగా వల్లమనేని బాలశౌరి గారి, ఇప్పుడు బాలశౌరి ఉన్నాడు కదా, బాలశౌరి కొడుకు అక్కడ పోటీ చేయడానికి పొన్నూరు ఎక్కువగా బెల్ట్ కాపులు ఉన్న సీట్లు అనమాట. అదేవిధంగా గుంటూరు వెస్ట్, ఈస్ట్ కూడా ఎక్కువ సామాజిక సమీకరణలో బాగా పొట్టున్నది. దీంట్లో ఇంకా మంగళగిరి కూడా పెట్టలేదు, కానీ మంగళగిరి లోకేష్ గారు పోటీ చేస్తారని పెట్టలేదు. కానీ మంగళగిరి కూడా జనసేన అక్కడ ఉన్న ఆయన మొదటి నుంచి కూడా చేస్తున్న ఆయన ఉన్నాడు. ఏది అక్కడ దీనికోసం పార్టీ కోసం కార్మికుడు. ఇక పెదకూరపాడు ఇచ్చారు. పెదకూరపాడులో నాకు తెలిసి మొన్న నేను వినడం ఏంటంటే ఆయన సత్తెనపల్లికి అప్పారావు గారు పెదకూరపాడికి మారుస్తారు అని ఒక కొత్త సమీకరణలో భాగంగా కన్నా లక్ష్మీనారాయణ గారు అక్కడ ఉన్నాడు కాబట్టి సత్తెనపల్లి పెదకూరపాడు ఆయనకి ఇస్తే కనుక డెఫినెట్గా గెలిచే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఓకే. ఇకపోతే సార్ ప్రకాశం జిల్లా చూస్తే గిద్దలూరు, ఒంగోలు, దర్శి ఈ పక్కా సీట్లు, ఇక్కడ డౌటే లేదు. ఇక్కడ అన్నా రాంబాబు వైసీపీ నేను పోటీ చేయనని చెప్పేశాడు. అక్కడ ఎక్కువగా కాపులు ఉన్నారు. పక్కా సీటు గిద్దలూరు ఆమంచి స్వాములు అక్కడ పోటీ చేస్తారని చెప్పి గిద్దలూరులో ఆమంచి స్వాములు. అవును. ఇక ఒంగోలు, దర్శి కూడా, దర్శికి ఆల్రెడీ ఎన్ఆర్ఐ వెంకట్ ఒక అతనికి ఉన్నాడు, ప్రయత్నాలు చేస్తారు. ఈ 2 సీట్లు కూడా మనం చూడాలి, 2 మంచిగా ఉన్నాయి. నెల్లూరు రూరల్, కావలి, కోవూరు, సూళ్లూరుపేట
ఈ 4 జనసేనకి మీరు ఆ జిల్లా కాబట్టి మీరే విశ్లేషణ చెప్పాలి నెల్లూరు గురించి. కానీ నెల్లూరులో కొంచెం కష్టం అండి. నెల్లూరులో ఏంటంటే నెల్లూరు రూరల్ ఆల్రెడీ శ్రీధర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి మాట ఇచ్చేసింది తెలుగుదేశం పార్టీ. సో ఫస్ట్ డ్యామేజ్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని, కాబట్టి ఆయనకి ఇవ్వకుండా ఉండరు. నారాయణ గారు తర్వాత రూరల్ అంటే నారాయణ గారు నెల్లూరు అసలు రాయలేదులే అనుకో. నెల్లూరు రూరల్ అయితే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయనకి ఇచ్చారు. ఇకపోతే కావలి, కోవూరు, సూళ్లూరుపేట ఇక్కడ కూడా బలమైన అభ్యర్థులు నాకు తెలిసి లేరు. కొంత కోవూరులో లాస్ట్ టైం జానీ మాస్టర్ ఎవరు ఎక్కడ కొవ్వూరు నుంచి వస్తున్నాడు, ఆశీస్సుల కోసం మనోహర్ని కలిశాడు, జోయ్ గారిని కలిశాడు. యువర్ రైట్. పవన్ కళ్యాణ్ కూడా సానుకూలత. కోవూరుకి జానీ మాస్టర్ ని అనుకుంటున్నారు. నెల్లూరు నుంచి ఒకటైనా ఉండాలంటే ఆలోచన ఉంటే కోవూరుకి జానీ మాస్టర్ ఇవ్వాలి సార్. మీరు పుట్టిన కోవూరు, నా ఊరు కోవూరు సార్. అది బాధ ఏంటంటే అందరూ కొవ్వూరు అని రాస్తున్నారు సార్. జోగయ్య గారు కూడా కొవ్వూరు అని రాశారు. కొవ్వూరు మాది కోవూరు. కొవ్వూరు అంటే పశ్చిమ గోదావరి. ప్లీజ్ అందరూ కోవూరుకి తేడా పెట్టి మాట్లాడండి ప్లీజ్. సూళ్లూరుపేట నేను చదువుకున్న ఊరు సార్. సూళ్లూరుపేటలో కూడా బలమైన అభ్యర్థి జనసేనకి లేరు సార్. ఈ విషయంలో కొంత, ఎందుకంటే నా సొంత జిల్లా కాబట్టి మీకు తెలుసు కాబట్టి కొంత నేను చెప్పగలుగుతాను. ఇకపోతే రాయలసీమలో చూస్తే సార్ తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, నంద్యాల, రాయచోటి, రాజంపేట, పుట్టపర్తి, రైల్వే కోడూరు ఇవన్నీ బలిజలండి. వెరీ స్ట్రాంగ్ డెఫినెట్ గెలుస్తాయి, గెలిచే స్థానాలు. సో పార్లమెంట్ చూస్తే కనుక అనకాపల్లి, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, గుంటూరు, రాజంపేట ఇవి కూడా బలంగా ఉండే స్థానాలు. వ్యూహాత్మకంగా గుంటూరు అంబటి తిరుపతి రాయుడు జనసేన టీడీపీ తరపున రాబోతున్నాడు అని తెలుస్తుంది. అది జరిగితే శుభవార్తే. ఎక్కువ మంది క్యాడరు అందరూ కూడా కోరుకుంటుంది కూడా అదే. ఆయన ఒకసారి 6 నెలల నుంచి జగన్ గారు ముందు పిలిచాడు కాబట్టి క్షేత్రస్థాయిలో సర్వే చేసుకున్నాడు. సీట్ ఇస్తే వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయాడు. కానీ సీటు కృష్ణదేవరాయలను గుంటూరు మారుస్తున్నట్టుగా నర్సరావుపేట నుంచి చెప్పారు. అది తెలిసి హర్ట్ అయిపోయి మాట ఇచ్చి నిలబెట్టుకోకపోతే ఈ పార్టీలు ఎందుకు ఉండాలనేది ఆయన తెలుసుకొనే పోయాడు. కాబట్టి అక్కడ ప్రజలు ఎవరుకున్నాడు, ఆయన గుంటూరు స్థానికుడు కాబట్టి తిరుపతి రాయుడు. ఆయన కనుక వ్యూహాత్మక ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఆయన కనుక వస్తే డెఫినెట్గా సీటు జనసేన. అదేవిధంగా మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి వస్తున్నాడు. వైఎస్ రాజశేఖర అత్యంత సన్నిహితుడు, జనసేన తరపున పోటీ చేయబోతున్నాడు. ఈ సమీకరణలో ఆయన చెప్పిన 6 సీట్లు కూడా పక్కాగా గెలిచే సీట్లు. సో మొత్తం మీద జోగయ్య గారి సమీకరణాలు కొంచెం అటు ఇటుగా చూసుకున్నా కానీ చాలా సహేతుకంగా ఉన్నాయి. 5% తప్పితే 95% ఆయన చెప్పిన దాంట్లో సహేతుకంగా గెలిచే స్థానాలు. ఎందుకంటే గత ఎలక్షన్లో 60 స్థానాలు 10,000 పైన ఓట్లు వచ్చినాయి. అవన్నీ లెక్కేసి ఆయనకున్న అనుభవ రీత్యా ఆయన ఈ సీట్లు మీరు అడగొచ్చు రైట్ అనేది చక్కగా చెప్పగలిగారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూద్దాం 60 స్థానాలు కేటాయిస్తారా, లేకపోతే నేను చెప్పినట్టు కొన్ని స్థానాల్లో బలం లేదు కాబట్టి ఆ స్థానాలు తీసేసి బలమున్న స్థానాలు కొన్ని ఉన్నాయి వాటిని యాడ్ చేసి ఆ రకంగా బ్యాలెన్స్ చేస్తారా అనేది మనం ఒక్కసారి చూడాలి.